I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. ఇంకొక కామన్గా అడిగే క్వశ్చన్ అండి, ఇంటర్కోర్స్ తర్వాత సెమెన్ లీక్ అయిపోతుంది, ఇదేమన్నా రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అడుగుతుంటారు. సో మామూలుగా మనము WHO క్రైటీరియా రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారము సెమెన్ వాల్యూమ్ ఎజాక్యులేషన్ తర్వాత అరౌండ్ 2 to 5 ml ఉంటుంది. ఈ 2 to 5 ml డిపెండింగ్ ఎందుకు అంత రేంజ్ అంటే అసలు పేషెంట్ ఏ సిచ్యువేషన్లో శాంపుల్ ఇచ్చారు, ఎంత యాబ్స్టినెన్స్ ఉంది, ఎప్పుడు ఇంటర్కోర్స్ చేశారు, ఎంత రిలాక్స్డ్గా ఉన్నారు, సో వర్క్ నుంచి వెంటనే ఆఫీస్ నుంచి వచ్చారా, సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, సైకలాజికల్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి 2 to 5 ml నార్మల్ శాంపుల్ వాల్యూమ్. సో దీంట్లో యాక్చువల్గా మనము వెజైనా చూసుకున్నామంటే రూమీగా ఉంటుంది. సో ఈ వెజైనా రూమీగా ఉంటుంది అండ్ ఇది సర్విక్స్ ఆల్మోస్ట్ క్లోజ్డ్ ఉంటుంది. సో తర్వాత యూట్రస్. సో ఎజాక్యులేషన్ శాంపుల్ 2 to 5 ml వెజైనాలో ఎజాక్యులేట్ అయిన తర్వాత త్రూ సర్విక్స్ నుంచి యూట్రస్లోకి ఎంటర్ అవ్వాలి. సో ఆల్మోస్ట్ ఈ రెండు సర్విక్స్ త్రూ సర్విక్స్ నారో ఉంటుంది కాబట్టి చాలా 80% ఎజాక్యులేటరీ శాంపుల్ లీక్ అవ్వడం జరుగుతుంది. సో కొంచెం ఎంటర్ అయినా కూడా యుట్రైన్ కెపాసిటీ మనకు 0.3 to 0.5 ml మాత్రమే ఉంటుంది. సో ఆ 2 to 5 mlలో ఆ 0.5 ml మాత్రమే ఎంటర్ అవుతుంది కాబట్టి సో మిగిలిన శాంపుల్ అంతా బయటకి ఎజాక్యులేట్ అయిపోతుంది, బయటకి లీక్ అయిపోతుంది. ఇట్స్ వెరీ నార్మల్. సో అయినా కూడా మనము ఫీమేల్స్లో ఓవులేషన్ అప్పుడు ఒక్క ఎగ్గే వస్తుంది. సో ఒక్క ఎగ్గికి మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్, మేల్స్లో ఆ 2 to 5 ml ఆల్మోస్ట్ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉండడం జరుగుతుంది. సో ఎందుకు అంత ఒక్క ఎగ్గుకు అంత మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఎందుకు ఉంటాయంటే ఆల్మోస్ట్ ఎజాక్యులేటరీ శాంపుల్ ఆల్మోస్ట్ 80% లీక్ అయిపోతుంది. ఇంకొన్ని ఏవైతే యాక్టివ్ స్పర్మ్స్, ర్యాపిడ్లీ ప్రోగ్రెసివ్ స్పర్మ్స్ మాత్రమే వెజైనా నుంచి ట్యూబ్స్ ఎగ్ రీచ్ అవ్వడం జరుగుతుంది. సో మిగిలిన నాన్ ప్రోగ్రెసివ్, ఇమ్మోటైల్ స్పర్మ్స్, స్లోగా మూవ్ అయ్యే స్పర్మ్స్ అన్నీ ఈ దారిలోనే ఆల్మోస్ట్ చచ్చిపోవడం జరుగుతుంది. సో ఏదైతే ఆల్మోస్ట్ 2 to 5% స్పర్మ్స్ శాంపుల్ మాత్రమే ఎగ్ రీచ్ అవుతుంది. సో దాంట్లో కూడా ఏదైతే యాక్టివ్ స్పర్మ్ అది మాత్రమే ఎగ్ రీచ్ అయ్యి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో ఈ శాంపుల్ ఎక్కువ ఉండడం వల్ల ఆల్మోస్ట్ 80% లీక్ అయ్యి కొంచెం 10 to 20% మాత్రమే సర్వీస్ గుండా యూట్రస్లోకి ఎంటర్ అయ్యి, సో దాంట్లో యాక్టివ్ స్పర్మ్స్ 2 to 5% మాత్రమే ట్యూబ్స్ గుండా ఎంటర్ అయ్యి ఎగ్ రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత 80% ఆఫ్ ద శాంపుల్ లీక్ అవ్వడం ఇది సహజము. సో దీంట్లో ఇది ఇన్ఫర్టిలిటీ రీజన్ కానే కాదు. సో పేషెంట్స్ ఆల్మోస్ట్ ఈ డౌట్ క్లియర్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.